ప్రభుత్వాలు కొత్తగా ఏర్పడినప్పుడు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు చేసిన అవినీతి గురించి, ఆ ప్రభుత్వంలో జరిగిన అరాచకాల గురించి, వీటన్నిటిపైన ఎంక్వైరీలు చేయటం, తప్పులు జరిగిన వాళ్ళని శిక్షించడం సర్వసాధారణమే. అయితే ఈవేళ తిరుమల తిరుపతి దేవస్థానం గత 5 సంవత్సరాలుగా జరిగిన అవినీతి, అక్రమాలు ఒకటా రెండా అంటే కోకొల్లలుగా కనిపిస్తుంది. గతంలో ప్రభుత్వాలపైన అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కానీ, రాజకీయాలు జరిగినప్పుడు కానీ ఏ విధంగా అయితే ప్రభుత్వం స్పందిస్తుందో, అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి కాబోతున్న సందర్భంలో ఆ పార్టీలో ఉన్న నేను స్వామిపైన అపార ప్రభుత్వాలు కొత్తగా ఏర్పడినప్పుడు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు చేసిన అవినీతి గురించి, ఆ ప్రభుత్వంలో జరిగిన అరాచకాల గురించి, వీటన్నిటిపైన ఎంక్వైరీలు చేయటం, తప్పులు జరిగిన వాళ్ళని శిక్షించడం సర్వసాధారణమే. అయితే ఈవేళ తిరుమల తిరుపతి దేవస్థానం గత 5 సంవత్సరాలుగా జరిగిన అవినీతి, అక్రమాలు ఒకటా రెండా అంటే కోకొల్లలుగా కనిపిస్తుంది. గతంలో ప్రభుత్వాలపైన అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కానీ, రాజకీయాలు జరిగినప్పుడు కానీ ఏ విధంగా అయితే ప్రభుత్వం స్పందిస్తుందో, అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి కాబోతున్న సందర్భంలో ఆ పార్టీలో ఉన్న నేను స్వామిపైన అపార